అమరావతి ప్రాంతంలోని ఇళ్లు, భూముల విలువ పెంచేందుకు రంగం సిద్ధమైంది. సిఆర్డీఏ పరిధిలోకి వచ్చే 29 గ్రామాల్లో గత 3 ఏళ్లుగా స్థిరాస్తుల విలువ సవరించలేదు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువ పెంచేందుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. దీనికి రాజధాని ప్రాంతంలోని గ్రామాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి రాష్ట్రంలో భూముల విలువ పెంచేందుకు అనుమతి ఇవ్వాలన్న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ విజ్ఞప్తి మేరకు సీఎం చంద్రబాబు అంగీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమీకరణ, సేకరణలు దృష్టిలో పెట్టుకుని 3 ఏళ్లుగా గ్రామాల్లో భూముల విలువ ప్రభుత్వం పెంచలేదు. ఈసారి మాత్రం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తుల విలువ పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. రాజధాని ప్రాంతం గ్రామాలకు ఎలాంటి మినహాయింపు లేదని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగినా 3 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ శాఖ మాత్రం పెంచలేదు. ఫలితంగా రాబడికి గండిపడిందని ముఖ్యమంత్రికి ఆ శాఖ వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్థిరాస్తుల విలువల్ని ఆగస్టు 1 నుంచి సవరిస్తారు. బహిరంగ మార్కెట్లోని విలువలకు దగ్గరగా తీసుకురావాలనే ఉద్దేశంతో 2 ఏళ్లకోసారి గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఏటా పట్టణ ప్రాంతాల్లో ఈ విలువలు సవరిస్తుంటారు. ప్రస్తుత విలువపై ఎంత శాతం మేర పెంచాలనే మార్గదర్శకాలు జారీ కాలేదు. స్థానికంగా ఉన్న పరిస్థితులు పరిశీలించి ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలే ఓ నిర్ణయం తీసుకుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓ, పట్టణ, నగర ప్రాంతాలకు సంయుక్త కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. స్థిరాస్తి వ్యాపారం ఎక్కువగా ఉన్న పట్టణ, నగర ప్రాంతాలకు సమీపంలో ఉండే గ్రామాల్లోని ఆస్తుల విలువ భారీగా పెరిగే అవకాశముంది. అభివృద్ధి ప్రాజెక్టులు వస్తున్న ప్రాంతాల్లో స్థలాలు, భవనాల మార్కెట్ విలువ పెరిగింది. ఉదాహరణకు చిత్తూరు జిల్లా సత్యవేడు సెస్ ప్రభావంతో అపార్ట్మెంట్ల నిర్మాణం పెరిగింది. ఆ ప్రాంతంలో భూముల విలువ ఎక్కువైంది. ఇలాంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సవరణలపై సబ్ రిజిస్ట్రార్లు పరిశీలించాలని ఉన్నతాధికారులు సూచించారు. అపార్ట్మెంట్లకు సంబంధించిన కాంపోజిట్ విలువలు పెరిగే సూచనలున్నాయి.